ఉగాది పండుగ మహిమ, పూర్తి కథ, అర్థం, సంప్రదాయాలు. ఉగాది భారతీయుల ముఖ్యమైన పండుగలలో ఒకటి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక ప్రాంతాలలో ఈ పండుగను ఎంతో భక్తితో, ఆనందంతో జరుపుకుంటారు. ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృత పదం నుండి వచ్చింది. యుగ అంటే కాలం లేదా యుగం, ఆది అంటే ప్రారంభం, అంటే కొత్త యుగానికి ప్రారంభం అనే అర్థం. అందువల్ల ఉగాది రోజును హిందూ నూతన సంవత్సర ప్రారంభంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజే బ్రహ్మదేవ సృష్టిని ప్రారంభించాడు. అందువల్ల ఈ రోజు అత్యంత పవిత్రమైనది అని భావిస్తారు. ఉగాది రోజుతో చైత్ర మాసం ప్రారంభమవుతుంది. ఇది వసంత ఋతువు ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ఉగాది పండుగ వెనుక ఉన్న పురాణ కథ. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ విశ్వంలో ఎక్కడ చూసినా చీకటి మాత్రమే ఉండేది. గ్రహాలు, నక్షత్రాలు, జీవులు, కాలం ఏవి కూడా లేవు. అప్పుడు పరమాత్మ సంకల్పంతో బ్రహ్మదేవ అవతరించాడు. బ్రహ్మదేవుడు సృష్టికర్తగా ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించాడు. ఆయన ముందుగా కాలాన్ని ఏర్పరిచాడు. సంవత్సరాలు, నెలలు, రోజులు, రాత్రులు అన్నీ ఏర్పరిచాడు. తరువాత భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నదులు, పర్వతాలు, చెట్లు, జీవులు అన్నీ సృష్టించాడు. పురాణాల ప్రకారం చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అదే రోజు ఉగాది రోజు అని భావిస్తారు. అందువల్ల ఈ రోజును సృష్టి ప్రారంభ దినం అని భావిస్తారు. ఈ రోజు నుండి కాలగణన ప్రారంభమైంది. అందుకే ఉగాది రోజును కొత్త సంవత్సర ప్రారంభంగా జరుపుకుంటారు. ఉగాది పండుగ ప్రాముఖ్యత. ఉగాది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది మన జీవితంలో కొత్త ప్రారంభానికి సూచిక. ఈ రోజున ప్రజలు గత సంవత్సరంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుని కొత్త సంవత్సరంలో మంచి పనులు చేయాలని సంకల్పం చేస్తారు. ఉగాది కాలంలో ప్రకృతి కూడా కొత్త రూపాన్ని పొందుతుంది. చెట్లకు కొత్త ఆకులు వస్తాయి, పూలు పూస్తాయి, పక్షులు ఆనందంగా కూస్తాయి, మామిడి చెట్లకు కొత్త పూలు వస్తాయి. ప్రకృతి మొత్తం ఒక కొత్త జీవాన్ని పొందినట్లు కనిపిస్తుంది. అందువల్ల ఉగాది పండుగను ప్రకృతి పునర్జన్మ పండుగ అని కూడా అంటారు. ఉగాది మరియు దేవతల ఆరాధన. ఉగాది పండుగలో ప్రధానంగా బ్రహ్మదేవ సృష్టికర్తగా స్మరించబడతాడు. అలాగే ఈ రోజున విష్ణు మరియు శివ దేవతలను కూడా ప్రార్థిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణుమూర్తి ప్రపంచాన్ని కాపాడేవాడు, పరమేశ్వరుడు లయకర్త. అందువల్ల ఉగాది రోజున ఈ మూడు దేవతలను స్మరించడం శుభప్రదంగా భావిస్తారు. ఉగాది రోజున చేసే సంప్రదాయాలు. ఉగాది రోజున ప్రజలు అనేక సంప్రదాయాలను పాటిస్తారు. ఉదయం నూనె స్నానం. ఉగాది రోజు ఉదయం త్వరగా లేచి నూనె రాసుకుని స్నానం చేస్తారు. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్మకం. ఇంటి అలంకరణ. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తారు. తలుపులకు మామిడి ఆకులతో తోరణం కడతారు. మామిడి ఆకులు శుభానికి సూచికగా భావిస్తారు. దేవుని పూజ. ఇంట్లో దేవునికి ప్రత్యేక పూజ చేస్తారు. పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పిస్తారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రార్థిస్తారు. పంచాంగ శ్రవణం. ఉగాది రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. దీనిని పంచాంగ శ్రవణం అంటారు. పంచాంగంలో ఈ విషయాలు చెబుతారు. సంవత్సర ఫలితాలు, వర్షపాతం, వ్యవసాయం, దేశ పరిస్థితులు, ప్రజల జీవితం. అందువల్ల పంచాంగ శ్రవణం ఒక ముఖ్యమైన సంప్రదాయం. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది రోజున ప్రత్యేకంగా చేసే నైవేద్యం ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. ప్రతి రుచి మన జీవితంలోని ఒక భావాన్ని సూచిస్తుంది. ఉగాది పచ్చడి పదార్థాలు: వేపపూలు చేదు, బెల్లం తీపి, చింతపండు పులుపు, మామిడి ముక్కలు వగరు, మిరపకాయ కారం, ఉప్పు
ఆరు రుచుల అర్థం. తీపి ఆనందం, చేదు బాధ, పులుపు ఆశ్చర్యం, కారం కోపం, ఉప్పు ఆసక్తి, వగరు భయం. ఈ ఆరు రుచులు మన జీవితంలో వచ్చే అనుభవాలను సూచిస్తాయి. సుఖం దుఃఖం అన్నీ కలిసి జీవితం అవుతుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. భారతదేశంలో ఉగాది పండుగ. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉగాది, కర్ణాటక యుగాది, మహారాష్ట్ర గుడిపడ్వా, మణిపూర్ సజిబు చెరోబా. ప్రాంతాలు వేరైనా భావం ఒకటే. అది కొత్త సంవత్సర ప్రారంభం. ఉగాది మరియు ప్రకృతి. ఉగాది కాలంలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ కాలంలో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. చెట్లకు కొత్త ఆకులు వస్తాయి, పూలు పూస్తాయి, పక్షులు ఆనందంగా కూస్తాయి. మామిడి చెట్లకు మామిడి పూలు వస్తాయి. ఇది ప్రకృతి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న సంకేతం. అందుకే ఉగాది పండుగను ప్రకృతి పండుగ అని కూడా అంటారు. ఉగాది పండుగ ఇచ్చే సందేశం. ఉగాది మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. గతంలో జరిగిన తప్పులను మరిచి కొత్త సంవత్సరంలో మంచి పనులు చేయాలని సూచిస్తుంది. మన జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలని నేర్పుతుంది. ముగింపు. ఉగాది పండుగ మనకు కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త ఆలోచనలు ఇస్తుంది. ఈ రోజు మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి ఒక మంచి అవకాశం. జీవితం అనేది సుఖ దుఃఖాల కలయిక అని మనకు గుర్తు చేసే పండుగ ఉగాది. అందుకే ఉగాది పండుగను భారతీయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగగా భావిస్తారు.